మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. సాధారణంగా మన ఫిట్స్ విషయానికి వస్తే, సో ఫిట్స్ అనేది సాధారణంగా అప్పుడే పుట్టిన బిడ్డలకు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ కేసులు ఎక్కువ అవుతున్నాయి కదా. దానికి గల కారణాలు ఏంటి? పుట్టిన వెంటనే తల్లి నుంచి వేరు చేసి వాళ్ళని మనము వేరే ప్లేస్లో పెడతాం కదా సాధారణంగా. సో దానికి వల్ల ఏమైనా జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళకి సరైన టైంలో సరైన ఫుడ్ అందక, సో అట్లా జరిగే అవకాశం ఉంటుందా అని చెప్పేసి అనుమానంగా ఉంది. సో ఇప్పుడు మనకి చూసుకుంటే కనుక ఫిట్స్ ఏ వయసులో అయినా రావచ్చండి. ఓకే, పుట్టిన వెంబడే ఫిట్స్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే యూజువల్ గా గ్లూకోజ్ తగ్గిపోవడం బాడీలో, అండ్ లేదు అంటే ఎలక్ట్రోలైట్స్, కొన్నిసార్లు సోడియం, కాల్షియం ఇలాంటి డెఫిషియన్సీస్ ఉండటం వలన నియోనేటల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఆర్ డెలివరీ బేబీస్ కి కనుక ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే వాటి వలన కూడా ఫిట్స్ అనేది రావచ్చు. సో ఈ రోజుల్లో ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే లేట్ ప్రెగ్నెన్సీస్, దాని వలన మదర్స్ లోని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అంటే జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అంటాం, జీడిఎం. సో దాంట్లో ఏమవుతుంది, మదర్ బాడీలోని షుగర్స్ పేరుకొని ఉండటం వలన బేబీకి కూడా ఎక్కువ షుగర్ వెళ్తూ ఉంటుంది బ్లడ్ ద్వారా. అప్పటిదాకా అలా వెళ్ళిన షుగర్స్ డెలివరీ అయిన వెంబడే బ్లడ్ కట్ ఆఫ్ అయిపోతుంది. సో వాళ్ళ బాడీలో అంత షుగర్ ఒకేసారి ప్రొడ్యూస్ కాదు. సో మనం లాక్టేషన్ ద్వారా, మిల్క్ ద్వారా ఇస్తూ ఉండాలి. అలాంటిది వాళ్ళకి సరిపోయిన బ్లడ్ షుగర్ లేకపోతే వాళ్ళ బ్రెయిన్ ఏం పర్సీవ్ చేసుకుంటుంది, ఓకే నాకు షుగర్ అందట్లేదు అని వాళ్ళకి ఆ ఫిట్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని నియోనేటల్ హైపోగ్లైసీమియా అంటాం. అది గనక ఎక్కువ డ్యామేజ్ బ్రెయిన్ కి జరిగితే కంటిన్యూస్ ఫిట్స్ లాగా వచ్చి వాళ్ళకి పర్మనెంట్ గా ఆ ఎపిలెప్సీ అనేది పడిపోతుంది. లేదు అంటే బ్రెయిన్ డ్యామేజ్ జరిగి ఎదుగుదల అనేది సరిగా రాదనమాట వాళ్ళకి మెంటల్ గా. ఇంకొకటి విషయం ఏంటంటే మదర్ని సెపరేట్ చేయడం అన్నారు. సో మదర్ని సెపరేట్గా ఒక ఐసీయూలో పెట్టడం అండ్ బేబీస్ని నియోనేటల్ ఐసీయూకి తీసుకెళ్ళడానికి కొన్ని కారణాలు ఉంటాయి డెఫినెట్గా. ఉత్తినే అయితే సెపరేట్ చేయరు కదా. సో దాంట్లో అంటే ఆల్రెడీ బేబీకి ఏమన్నా హైపాక్సియా అయిందా, వాళ్ళకి ఏదైనా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉందా, సో బ్రీదింగ్ సరిగా తీసుకోలేకపోతే వాళ్ళని తీసుకెళ్లి వెంటిలేటరీ సపోర్ట్ ఆర్ ఆక్సిజన్ సపోర్ట్ కోసం ఈ ఎన్ఐసీయూలో పెడుతూ ఉంటారు. అలాంటి బేబీస్లో ఆక్సిజన్ తక్కువ బ్రెయిన్కి అందటం వలన కూడా బ్రెయిన్ డ్యామేజ్ జరిగి ఫిట్స్ అనేది ఇమ్మీడియట్ గా గమనిస్తూ ఉంటాం. దాంతోపాటు ఈ మదర్ సెపరేట్ అవటం తోటి కరెక్ట్ టైంకి ఫీడింగ్ అనేది ఇనిషియేట్ అవ్వక కూడా వాళ్ళకి ఫిట్స్ అనేది వస్తుంది. అంటే సాధారణంగా ఇప్పుడు అప్పుడే పుట్టిన బిడ్డలకి 5-6 రోజులు వాళ్ళకి వచ్చింది అనుకోండి ఫర్ సపోజ్, సో ఫ్యూచర్ లో దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? సో 5-6 days కి యూజువల్ గా ఫిట్స్ వస్తున్నాయి అంటే దానికి కారణం మోస్ట్లీ బిలిరుబిన్ కూడా కావచ్చు. జాండిస్ అంటాం కదా. సో నియోనేటల్ జాండిస్ ఏంటంటే అబోవ్ 15 or above 20 యూనిట్స్ వెళ్తూ ఉంటే కనుక ఆ జాండిస్ అనేది బ్రెయిన్ కూడా స్ప్రెడ్ అవుతుంది, బ్లడ్ లోనే కాకుండా. సో అప్పుడు అది నియోనేటల్ జాండిస్ బ్రెయిన్ లోని డ్యామేజ్ చేసి కొన్ని ప్లేసెస్ లో దానివల్ల ఫిట్స్ కానీ మూమెంట్ అబ్నార్మాలిటీస్ కానీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగిన డ్యామేజ్ బ్రెయిన్ కి ఏదైతే ఉందో ఒక్కొక్కసారి అది ఇర్రివర్సిబుల్ కూడా అవ్వచ్చు. సో వాళ్ళు లైఫ్ లాంగ్ ఫిట్స్ తో సఫర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఫిట్స్ అనేది జెనెటికల్ గా ఏమైనా వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్లీ. సో మనకి ఎపిలెప్సీని 2 రకాలుగా పిలుస్తాం అనమాట మేము, స్ట్రక్చరల్ ఎపిలెప్సీ ఆర్ జెనెటిక్ ఎపిలెప్సీ, ఇడియోపతిక్ ఎపిలెప్సీ. సో స్ట్రక్చరల్ అంటే ఒక కారణం ఏదో ఉంటుంది బ్రెయిన్ లో, ఒక ట్యూమర్ కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, లేకపోతే బ్లీడింగ్ ఆర్ అబ్నార్మాలిటీ, ఏదైనా దెబ్బ తగిలింది అక్కడ ఒక ఫ్రాక్చర్ జరిగి ఇంజురీ అయ్యింది, కంట్యూజన్ లాంటిది, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చింది, మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ లాగా. లేదంటే కనుక కొంతమందిలో ఈ ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ పెద్దవాళ్లలో కానీ చిన్నపిల్లల్లో కానీ చూస్తే డీహైడ్రేషన్ వలన సోడియం, పొటాషియం లాంటివి తగ్గిపోవడం, కాల్షియం, మెగ్నీషియం లాంటివి తగ్గటం, ఇంకా పోతే కొన్ని మందుల వలన, కొన్ని యాంటీబయాటిక్స్, ఇన్ఫెక్షన్స్, రకరకాల కాజెస్ ఉంటాయి. సో ఇలాగ ఏదన్నా ఒక కాజ్ గనక ఉండి ఆ సిమ్టమ్స్ మనకి ఫిట్స్ కింద బయటికి వస్తే అవి కొద్ది రోజుల తర్వాత మనం ట్రీట్మెంట్ చేయగలం. అండ్ ఆ ఫేజ్ దాటిపోయిన తర్వాత వాళ్ళు నార్మల్ అయ్యే అవకాశం 90% ఎక్కువ. స్ట్రక్చరల్ గా కూడా ఏదన్నా ఉంది గడ్డ, అది మనం తీసేసాం, వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. వేరాజ్ జెనెటిక్ ఆర్ ఇడియోపతిక్ అంటే మనం కాజ్ కనిపెట్టలేకపోయాం దానికి, లేదంటే గనక జన్యుపరంగా వీళ్ళకి పలానా ఎపిలెప్సీ సిండ్రోమ్ ఉంది, ఫ్యామిలీలో రన్ అవుతూ వస్తుంది, ఒక్కొక్కసారి మా ఫ్యామిలీలో ఎవ్వరికీ లేదు, నాకెట్లా ఉంటుంది జెనెటిక్ ఎపిలెప్సీ అని అడుగుతారు వాళ్ళు. సో వాళ్ళలో ఫ్యామిలీలో ఉండాలనే లేదు, జీన్ అన్నప్పుడు ఎక్స్ప్రెస్ కాదు కొంతమందికి. సో స్పొరాడిక్ గా కూడా నా జీన్ లోనే ప్రాబ్లం రావచ్చు, కానీ అది నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చే అవకాశం ఉండొచ్చు. అప్పుడు మనం ఆ జెనెటిక్ టెస్టింగ్ చేసుకుంటేనే దాన్ని మనం ప్రూవ్ చేయగలుగుతాం. సో జెనెటిక్ టెస్టింగ్కి వెళ్లే ముందర కూడా క్లినికల్గా ఎలాంటి ఫిట్స్ వస్తున్నాయి అండ్ ఈఈజీ పరంగా ఏం కనిపిస్తోంది, మాకు ఎంఆర్ఐ స్కాన్ ఎలా ఉంది, వీటన్నిటిని బట్టి వీ క్లాసిఫై ద పేషెంట్స్ ఇంటూ స్ట్రక్చరల్ ఎపిలెప్సీ కానీ ఫంక్షనల్ ఎపిలెప్సీ. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది.